చైర్స్లో నమస్తే, నేను కల్వ సుజాత, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ని. ఈరోజు మరి కార్పొరేషన్ ఆఫీస్లో ఈ మధ్యకాలంలో అంటే 20 రోజుల క్రితం తెలంగాణని ఒక కుదిపేసినటువంటి ఘటన విషయంలో ఇక్కడ మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దీని విషయంలో మరి కార్పొరేషన్లోనే ఈ ప్రెస్ మీట్ జరపడానికి ముఖ్య కారణము మరి మొన్న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒక అమానుషమైనటువంటి ఘటనని దృష్టిలో ఉంచుకొని మొన్న అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ పక్షాన నిలబడి, సామాన్యుల ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి సందర్భంలో రేవతి మరి వారి కుమారుడైన శ్రీతేజ సంధ్యా థియేటర్లో మరి పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరము, చాలా బాధాకరం కూడా. మరి అందరికీ తెలీదు, కొందరికి మాత్రమే తెలుసు. చనిపోయినటువంటి రేవతి అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం, పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి మరి గతంలో కూడా తన త్యాగం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. భర్తకి కిడ్నీ పాడైపోతే తన కిడ్నీని దానం చేసినటువంటి రేవతి 3వ తారీఖు రాత్రిన, డిసెంబర్ 3వ తారీఖు రాత్రి పుష్ప 2 రిలీజ్ సందర్భంలో సినిమా చూడడానికి వెళ్ళినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలో తను తొక్కిసలాటలో మరణం జరిగి, కొడుకు ఈరోజు శ్రీతేజ చిన్నారి మరి ఆసుపత్రి పాలై కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నది అందరికీ తెలుసు. చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి శ్రీతేజ, అలాగే ఈరోజు వారి కుటుంబానికి తల్లి అండపోయింది. శ్రీతేజకు తల్లి చనిపోయిన విషయం కూడా తెలియదు అని అంటే మరి ఆ తొక్కిసలాటలో శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఆక్సిజన్ అందక ఇబ్బంది పాలైనటువంటి శ్రీతేజ చిన్నారి పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆల్మోస్ట్ చనిపోయాడు అనుకున్న సందర్భంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసిన తర్వాత అబ్బాయి అంటే అపస్మారక స్థితిలోకి పోయి తన ప్రాణాన్ని ఈరోజు బాధాకరమైనటువంటి సంఘటన. మరి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వారి కుటుంబానికి ఈరోజు ప్రభుత్వం అండగా నిలిచింది. ముందుగా ముఖ్యమంత్రి గారికి మేము శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సెలబ్రిటీలు ఈరోజు సినీ తారాల పక్షం ఒక వంతు అయితే, కొంతమంది మరి సినీ తారాల పక్షాన నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుల పక్షాన నిలబడి మా సామాజిక వర్గానికి ఒక భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు అరగంట మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చని మనం అందరం కూడా దాన్ని ఒక సైడు రేవతి మరణం ఎంత బాధాకరమో, ముఖ్యమంత్రి గారు సామాన్యుల పక్షాన నిలబడడం అనేది ఒక హర్షించదగ్గటువంటి విషయము. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సామాన్య కుటుంబాలకు చెందినటువంటి కోట్లాది మంది ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపినటువంటిది మనం సోషల్ మీడియాలో చూసాం. సో ఈ సందర్భంగా ముందుగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మరి ప్రతిపక్షాలుగా చెప్పుకునేటటువంటి సోకాల్డ్ లీడర్లందరూ, టీఆర్ఎస్ లీడర్లైనా సరే, బీజేపీ లీడర్లైనా సరే, ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నో ఘటనలు మనం సల్మాన్ ఖాన్ ఘటన చూసినాం, ఆయన కోర్టు చుట్టూ తిరిగిండు, జైలు పాలయ్యిండు. సంజయ్ దత్ ఘటన చూసినాం. మరి ఇవన్నీ ఏవి కూడా పార్టీలు కానీ సామాన్యులైన ఒకటి తీర్పు,
మరి సెలబ్రిటీలైన ఒక తీర్పు కాదు అని నిరూపించడానికి వారు మరి జైల్లోకి వెళ్ళారు. దాని మీద కేసులు కోర్టులు తిరిగారు ఎన్నో ఏళ్ళు. మరి ఈరోజు సెలబ్రిటీ ఇష్యూకి వచ్చేసరికి వీళ్ళు ఎందుకు వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడుతున్నారు? ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ? ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నాను అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? మీకు ఎందుకు నచ్చట్లేదు? మమ్మల్ని ఈరోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే మీకు రాజకీయమే కావాలనా? మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా? ఇంతవరకు మరి ఇంత మాట్లాడుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ వ్యక్తులందరూ కూడా, నాయకులందరూ కూడా గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మా కార్పొరేషన్ అడిగితే ఇయ్యలేదు. 10 ఏళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్పొరేషన్ ఇచ్చింది. అంటే మీకు మా సామాజిక వర్గం మీద ఉన్నటువంటి ద్వేషం ఏంటో ఈరోజు మాకు అర్థమవుతుంది. మా సామాజిక వర్గానికి చెందినటువంటి వైశ్య కులానికి చెందినటువంటి రేవతి మరణము ఈరోజు మీకు ఎందుకు కంటికి కనబడట్లేదా? వారు ఈరోజు తల్లిని కోల్పోయి కొన్ని కోట్లు ఇచ్చినా అసలు భూమి మీదికి ఆకాశం కిందికైనా రేవతి మళ్ళీ తిరిగి రాదు కదా. మరి ఎందుకు వాళ్ళ పక్షాన నిలబడలేదు? కొన్ని గంటలు జైలుకు పోయినటువంటి వ్యక్తికి ఎందుకు మీరు సన్మానాలు కీర్తిలు ఇస్తున్నారు? మీరు ఈరోజు ఒకటి నేను అడగదలుచుకున్నా.